హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు మీ పర్సన్ యొక్క ప్రజెంట్ థాట్స్ ఏంటి, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇందులో ఉన్న పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి. అగైన్ మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అన్నా కానీ, టారో కోర్స్ నేర్చుకోవాలి అన్నా కానీ సేమ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేకుండా మేడం మాకు ఫ్రీ రీడింగ్ చెప్పండి, మాకు ప్రాబ్లం ఉంది, అప్పుడు నేను ఎలా ఎనర్జీని కనెక్ట్ చేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు చాలా ఆ హెల్త్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తూ ఉన్నాను, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంది, అమౌంట్ పే చేసి మీకు తీసుకునే ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రమే ప్లీజ్ మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో పాజిటివ్నెస్, మీ లైఫ్లో యూనివర్స్ అనేది పాజిటివ్గా మీ హిడెన్ బ్లాకేజెస్ని తొలగించడానికి ఒక వే అనేది మీకు కూడా యూనివర్స్ కల్పిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. క్యాక్టస్ ఫ్లవర్, బ్లాక్ ఐడ్ సూసాన్, snapped dragon, forget me not, Popeye, monsoon, osmanthus, chrysanthemum, gentian, peony, bottom of the deck, anthurium. ఓకే, ఇప్పుడు మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా కార్డ్స్. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. అసలు ఇక్కడ క్యాక్టస్ ఫ్లవర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. లాస్ట్ షఫలింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఎలాగంటే ఒక అన్వాంటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను అనేది తనకు అర్థమైంది. అది చాలా బర్డన్గా అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉంది అంటే వాళ్ళకి
వాళ్ళ లైఫ్లో వాళ్ళే అన్ని బరువు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక చెయ్యి అందించే పర్సన్ కానీ, నేనున్నాను అని సపోర్ట్ చేసే పర్సన్స్ కానీ అక్కడ కనిపించటం లేదు. అంతా వీళ్ళ మీదే డిపెండ్ అయ్యి వీళ్ళనే వాళ్ళు జలగల్లాగా పీక్కు తినే పర్సన్స్ ఉన్నారనమాట వాళ్ళ లైఫ్లో. అందుకు వాళ్ళకి ఏంటంటే రెస్ట్ లేకుండా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ హెల్త్ కూడా చూసుకోకుండా, రెస్ట్ లేకుండా వాళ్ళు చాలా స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి అక్కడున్న సిచ్యువేషన్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అగైన్ బ్రేకప్ సిచ్యువేషన్ జరిగింది. సడన్ చేంజ్ అనేది మీ పర్సన్ లైఫ్లో జరిగింది. బ్లాక్ ఐడ్ సూసన్ అండ్ ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఆప్షన్స్ని చూజ్ చేసుకొని వెళ్ళారు. వాళ్ళకి లైఫ్లో బాగుంటుంది, హ్యాపీగా ఉంటాను, మీరు లేకపోయినా తనకేమీ ఫరక్ పడదు, తను లైఫ్ ఎలా ఉంటుందంటే బ్రైట్గా ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళారు. అంటే మీకు ఒక క్లారిఫికేషన్ లేకుండా ఒక ఇది పరిస్థితి అని మీకు చెప్పకుండా మిమ్మల్ని హోల్డ్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అందుకు అక్కడ వాళ్ళకి సేమ్ ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎలా నిద్ర లేకుండా రాత్రులు గడిపారో, ఎలా ఏడుస్తూ కాలాన్ని గడిపారో అదే సిచ్యువేషన్ అనేది వాళ్ళ లైఫ్లో కూడా జరిగింది. ఆ గిల్టీనెస్ వాళ్ళకి ఎక్కువగా అయ్యింది. వాళ్ళు నిద్రలో ఉలిక్కి పడడము, అగైన్ మీకు చేసిన ద్రోహం వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని వాళ్ళు రెండింటినీ అనలైజ్ అంటే రెండింటినీ చూసుకుంటూ, అంటే మీకేమి ఇచ్చారో, మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవించే విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఏ విధంగా అనుభవిస్తున్నారో వాళ్ళకి రెండు ఈక్వల్గా సేమ్ అనిపిస్తూ ఉన్నాయి. అందుకు వాళ్ళు చాలా హెవీగా మెంటల్గా స్ట్రెస్ అనుభవిస్తూ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఆ గిల్టీనెస్ అనేది వాళ్ళని నిద్రపోనివ్వటం లేదు. ఎందుకు అంటే మీరు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది వాళ్ళకి ఇచ్చారు. ఒక నేనున్నాను, ప్రతి దాంట్లో నేనున్నాను అన్న భరోసా వాళ్ళకి మీరు ఇచ్చారు. కానీ వాళ్ళ లైఫ్ అలాగలేదు. అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమోషనల్గా మీరు కావాలి అని తనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ స్నాప్ డ్రాగన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ a great answer. Please give me a great answer. Gratitude. ఎందుకు అంటే మీరు ఎలాగంటే మీరు ఎలాంటి పర్సన్ అంటే ఒక క్లియర్గా ఒక ఎలా అంటే బోల్డ్గా ఉంటారనమాట. ఏదైనా మాట్లాడారు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే విధంగా ఉండరు. అంటే ఏది మనసులో ఉందో అది క్లియర్గా చెప్పేస్తారు. ఇది నాకు ఇలా అనిపిస్తూ ఉంది, నీకు ఇది మంచిది కాదేమో అని వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వడంలో కానీ, లేదు ఇది బాగుంది, తను భయపడుతూ ఉన్నా కూడా ఇది లేదు చెయ్యి అని సజెషన్ ఇవ్వడంలో కానీ వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు. ఆ ప్రెజెన్స్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉందంటే తన లైఫ్లో తనకి ఇప్పుడు అలా అనిపించటం లేదు. మీరు ఏ విధంగా తనని సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ అనేది లేదు కాబట్టి తను ఎమోషనల్గా ఇప్పుడు మిమ్మల్ని వదులుకోకూడదు, ఇంకా మీరు కావాలి, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయినా వదులుకోకూడదు అన్న మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉన్నారు. అగైన్ చూడండి, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా విధాలుగా మీరు మీ లైఫ్లో మీరు చెప్పలేనంత బాధని ఆవేదనని పడడానికి కారణమైన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఫర్గెట్ మీ నాట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ a great answer. Please give me a great answer.
ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు క్షమిస్తారో లేదో అన్న ఇన్నర్ థాట్ ఒకటి వాళ్ళకి ఏర్పడింది. మీరు లేకుండా తను హ్యాపీగా అయితే లేరు. చాలా ఇన్నర్‌గా వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు తనలో ఉన్న ఫీలింగ్స్‌ని. తను ఏ విధంగా మనసు నలిగిపోతుంది అనేది వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. అగైన్ వాళ్ళు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్‌మెంట్ ఏ విధంగా ఇచ్చారో, ఆ ఎమోషనల్‌ని వాళ్ళు అప్పుడు వాళ్ళకి వాల్యూ తెలియలేదు. మీరు దూరమైన తర్వాత, మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఏంటి? ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఏంటి? అనేది అర్థమైంది. అందుకే మీకు దూరమైన తర్వాత వాళ్ళు అన్ని విధాలుగా పోగొట్టుకున్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమీ నా లైఫ్‌లో లేదు అన్న విధంగా. అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తూ ఉంటే మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అగైన్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే మీ ఇద్దరు ఒక హ్యాపీ లైఫ్‌ని డీల్ చేయాలి. సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి. మీకు హ్యాపీగా మీ ఇద్దరు చనిపోయేంత వరకు మీరిద్దరు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ పోపర్ అండ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చాలా కార్డ్స్ పడ్డాయండి. మీ ఎనర్జీ ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతుంది ఎవరితో. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన ఏది సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే తన చేతులారా తను చేసుకున్నాను అన్న విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఉంటే ఈ లైఫ్ ఇలా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఇలా ఉంది. మీ మీ నువ్వు వెళ్ళే వే కరెక్ట్ కాదు అని సంథింగ్ మీరు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది ఎలా అంటే తన ముందు నిలబడి మీరు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ రిఫ్లెక్షన్ అనేది తనకి తెలుస్తూ ఉంది. తను ఏ విధంగా చాయిసెస్ని వెతుక్కుంటూ వెళ్ళారో, ఏ విధంగా ఆ చాయిసెస్ వల్ల తను ఏమి స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నారో మిమ్మల్ని కాదనుకొని తను బెటర్ లైఫ్ అనేది ఉంటుందని తను అనుకున్నారు కదా. అది తనకి బెటర్ లైఫ్ కాదు. తను చేజేతులా తను ఒక ఊబిలో ఇరుక్కున్నాను అన్న ఫీలింగ్ తనకి అనిపిస్తుంది ఇప్పుడు. తన ఇన్నర్ థాట్స్ మీకు చెప్పలేక తను రియాలిటీని ఒప్పుకోలేక స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు. కానీ మీతోటి మాత్రం రీయూనియన్ కావాలి. మీకు తన లైఫ్లో ఏం జరిగిందో పోతున్నారు. కానీ మిమ్మల్ని మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. అందుకు ఇక్కడ మాంక్ షూట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే తన లైఫ్ అనేది తనకు ఒక మిస్టరీ లాగా అనిపిస్తూ ఉంది. తనకై తను చేసుకున్నారు ఇదంతా. తనకై తను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి బందీలాగా ఫీల్ అయిపోతున్నారు. అందుకు తనకి తెలియకుండానే తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళు ఫిజికల్గా మీ ఆలోచనలు మీ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కానీ మీరు కానీ ఆ హ్యాపీ మూమెంట్స్ అయి ఉండొచ్చు, హ్యాపీ లైఫ్ అయి ఉండొచ్చు, తనకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట.
అందుకే వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ని ఇవ్వాలి అని తను అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఓస్మాంతస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తనకి అర్థం కాలేదు. తన లైఫ్లో ఉన్న బెటర్ ఆప్షన్ అనేది అనుకున్నారు, కానీ మీ లైఫ్లో ఉంటే తను బెటర్ అని తను అనుకోలేకపోయారు. అందుకే తను ఇప్పుడు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, అసలు ఇప్పుడున్న లైఫా మీరా అనేది తనకు అర్థం కావటం లేదు. ఏది పోగొట్టుకోవడానికి తను ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పుడు తను ఉన్న రిలేషన్షిప్లో పీకల వరకు ఉన్నారు. అది ఐదర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదు అంటే అనదర్ ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఉండొచ్చు. ఆ రిలేషన్షిప్ అనేది తను వదులుకోలేని సిచ్యువేషన్ ఉంది. అగైన్ మిమ్మల్ని కూడా తను వదులుకోలేకపోతున్నారు. ఆ రెండు వీటి మధ్య వాళ్ళు స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీ పర్సన్కి ఈగో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ ఈగో వల్లనే తను చాలా లైఫ్ని కోల్పోవడం అనేది జరిగింది. అది తను ఒప్పుకోలేరు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే నేను అన్న అహంకారము అది చాలా వాటికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ అయ్యుండొచ్చు. లైఫ్ని స్పాయిల్ చేసుకోవడానికి చాలా విధాలుగా అది ప్రాబ్లం అవుతుంది. నేను అన్న అహంకారము వాళ్ళు పక్కన పెడితే ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవడం చాలా ఈజీ. ఇక్కడ క్రైసాంతిమం అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక మీ మీద ఒక ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నిజాయితీగా ఆలోచిస్తున్నారు. మిస్టేక్ ఏం చేశాను, ఇన్ని రోజులు అహంకారం ఉన్న పర్సను మిస్టేక్ ఏం జరిగింది, తన వల్ల ఏం మిస్టేక్ జరిగింది అనేది తను ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీకు ఏ విధంగా అయినా కానీ మీ వైపు న్యాయం ఉంది అని తను ఫీల్ అవుతున్నారు. తను ఇప్పుడు ఈ రిలేషన్షిప్కి ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. అంటే మీ వైపు న్యాయం ఉంది కాబట్టి తీర్పు అనేది మీ వైపు నిజం అనేది తనకి ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీకు రిలేషన్షిప్ అనేది బిల్డ్ కాబోతుంది. రీయూనియన్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ జస్టిస్. ఇక్కడ నాకు ఎక్కువగా 2 అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇది ఎవరి బర్త్డేనన్నా లేకపోతే వాళ్ళ లక్కీ నెంబర్ అన్నా అయితే కన్నా క్లెయిమ్ చేసుకోండి. అగైన్ ఇక్కడ చూసే వాళ్ళలో చాలామందికి 2 months లోపల అంటే 2 hours 2 weeks 2 hours 2 days 2 weeks 2 months లోపల మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది. అగైన్ మీకు రీయూనియన్ అనేది మీ పర్సన్ తోటి జరగబోతుంది. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీకు దొరకబోతుంది. ఇక్కడ జెంటియన్ కొంచెం మీ ప్రొనౌన్సియేషన్ కార్డ్ ఎనర్జీ కనెక్ట్ అవటం లేదు. అది రిఫ్లెక్ట్ అయ్యేలా కొంచెం టైం తీసుకుంటాను నేను అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్.
ఎందుకు అంటే లైఫ్లో ఒక హోప్ అనేది తనకి మీ వల్లనే వచ్చింది. తనకి తన లైఫ్ అంటే ఏంటో తనకి తెలియని సిచ్యువేషన్లో మీరు పరిచయం కావడం వల్ల లైఫ్ అంటే ఏంటి అనేది తనకి తెలిసింది. లైఫ్ ఏదో నార్మల్గా వెళ్తుంది నా జీవితం అనుకున్న సమయంలో ఒక లక్కీ పర్సన్ లాగా మీరు తన లైఫ్లోకి ఎంటర్ అవ్వడం, తన లైఫ్ టోటల్గా తన వే ఆఫ్ టాకింగ్ అయి ఉండొచ్చు, డ్రెస్సింగ్ సెన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ వేరే వాళ్ళతో మింగల్ అయ్యే విధానం అయి ఉండొచ్చు, సంథింగ్ ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో చేంజ్ అవ్వడం జరిగింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి తనకి ఇష్టం లేదు. మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కూడా తనకి ఇష్టం లేదు. అంటే వేరే వాళ్ళు మీ లైఫ్లో ఉండడం కూడా తనకి ఇష్టం లేదు. అగైన్ తనుకి మిమ్మల్ని వదులుకోవడం కూడా ఇష్టం లేదు. తను సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉన్నారు, జెలసీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా తనకి నచ్చదు. అలాంటి పర్సన్ ఇక్కడ చాలామంది పర్సన్. తనకి ఎందుకు అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఇన్నర్గా మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ బయటకు చూపించడం మాత్రం ఈ పర్సన్కి రాదు అసలు. ప్రేమను ఎలా చూపించాలో కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఇన్నర్గా మాత్రం చాలా ప్రేమ అనేది మీ మీద ఉంది. ఇక్కడ పియోనా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude. ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది మీ లైఫ్, మీ ఇద్దరి మధ్యలో మీ రిలేషన్షిప్లో వాళ్ళు ఫ్యూచర్ అనేది చూస్తూ ఉన్నారు. అగైన్ ఆ ఫ్యూచరు బ్రైట్గా ఉండాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు పడ్డ స్ట్రగుల్స్ పడడం తనకి ఇష్టం లేదు. అగైన్ వాళ్ళు ఇద్దరు ఈ రిలేషన్షిప్కి ఒక న్యూ లైఫ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి కొత్తగా మళ్ళీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఆగడానికి కారణం కూడా ఏంటి అంటే వాళ్ళలో ఉన్న ఒక ఏంటిదంటే సమాజపరంగా ఆలోచిస్తుండొచ్చు, లేకపోతే ఒక డిసిప్లైన్గా నేనే కరెక్టు అన్న మెంటాలిటీ తోటి వాళ్ళు నేను చేసింది కరెక్టు, నా పర్సన్ వదిలేసి వచ్చాను అంటే ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అని ఆ విధంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకోవడానికి వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వాళ్ళకి కళ్ళు తెరిపిస్తూ ఉన్నాయి. ఎంత అహంకారం ఉన్నా కూడా ఎప్పుడో ఒకరోజు రియాలిటీని మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ యాంథోరియం అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే తన లైఫ్లో తన ఆలోచనలతో ఉండొచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఆ థింగ్స్ని కరెక్ట్ చేయడానికి అయినా ఉండొచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ పెట్టే స్ట్రగుల్స్ అయినా వాళ్ళకి అయి ఉండొచ్చు, అక్కడ లైఫ్ని డీల్ చేయడానికి వాళ్ళు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. ఒంటరిగా తను ప్రతి దాంట్లో ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు హ్యాపీయెస్ట్ లైఫ్ ఎక్కడుంది అంటే అది మీ దగ్గర ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ సిచ్యువేషన్ని వాళ్ళు మీ మీ వైపుగా మీ పర్సన్ మూవ్ కావడానికి, ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకోవడానికి కారణం ఏంటి అంటే మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అది ఎందుకు మిస్ అయ్యాను అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. ఇదండి ఓవరాల్గా రీడింగ్. మీ పర్సన్ తన చేసిన మిస్టేక్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతూ, నిద్రలు ఉలిక్కి పడుతూ, ఒక జీవితం ఏంటంటే వాళ్ళ జీవితం ఒక పీడకలలాగా అనిపిస్తూ ఉంది.
దానికి కారణం అక్కడున్న పర్సన్స్ తను సెలెక్ట్ చేసుకున్న మల్టిపుల్ చాయిసెసే దానికి కారణం. అంటే వాళ్ళు ఆ చాయిసే కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అర్థమైంది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూద్దాం. మీది మీకండి. మీ నేమ్ని మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. అంటే ఇక్కడ అందరికీ తెలుసు కదా మేడం అనొచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నో నీడ్ టు వరీ. మీరు వరీ అవ్వద్దని చెప్తున్నారు ఏంజల్స్. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, చూడండి. అసలు ఆపర్చునిటీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, మీకు అది సైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. కాంప్రమైజ్. ఇంప్రూవింగ్ హెల్త్. మీరు దేనికో కాంప్రమైజ్ కావాలంట, అది కాంప్రమైజ్ అంటే అవ్వండి. మళ్ళీ దేన్ని మీరు గట్టిగా పట్టుకొని కూర్చున్నారో తెలియదు నాకు. మీ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీ లైఫ్లో ఏంటి అసలు రియాలిటీ ఏంటి అనేది మీకు చాలామందికి ఇక్కడ తెలీదు. ఆపర్చునిటీ అనేది మీ ముందే నిలబడి ఉంది, అది మీరు చూడండి. ఫస్ట్ ఆ సైన్ అనేది మీకు కనిపిస్తూ ఉంది, అది గమనించండి. ఇక్కడ మీ పర్సన్స్ నేమ్ ఎన్ జెడ్ ఓ ఎం యు ఐ టి. ఐ అంటే ఎవరికి వాళ్ళు నేను అనుకోవచ్చు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎవరికి రిజనేట్ అయిందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. అంతేకాని ఇది నాకు రిజనేట్ కాలేదు అని మీరు బాధపడుతూ కూర్చోవద్దండి. ఇంకొక రీడింగ్ మీ ముందుకి కన్ఫామ్గా వస్తుంది. అర్థమైంది కదా. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి. మీ లైఫ్లో హ్యాపీనెస్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మీ లైఫ్ అనేది గుడ్ లక్తో స్టార్ట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణాని నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.